ఇంకో పక్కన నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఉత్తరాంధ్ర ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను ఏం చేశాడో చెప్పకుండా నేను అడుగుతున్నా, ఇడుపలపాయలో ప్రారంభించావు నీ యాత్ర, తండ్రి సమాధి దగ్గర నుంచే ప్రారంభించావు. 23 రోజులు 24 రోజులు తిరిగావు. ఇంతవరకు నేను ఈ ఊరికి పరిశ్రమ తెచ్చాను, ఈ ఊరికి ఇరిగేషన్ ప్రాజెక్టు తెచ్చాను, నా వల్ల వీళ్ళకి లాభం జరిగింది అని ఒక్కరోజు చెప్పాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా విన్నారా మీరు? ఒకవేళ ఎక్కడన్నా చూశారా మీరు? ఒక చిన్న పరిశ్రమ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఊర్లో అయినా ఇండ్లు కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. కట్టాడు తమ్ముళ్ళు. ఇళ్లు ఎక్కడ కట్టాడంటే కాలవల్లో, అడవుల్లో, శ్మశానాల్లో ఇండ్లు కట్టాడు. ఆడేమైనా వస్తువులున్నాయో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అవి ఇండ్లు కాదు, గూళ్లు కట్టాడు. నేను వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడే విశాఖపట్నంలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విలాసవంతమైనటువంటి బంగళా కట్టుకున్న ముఖ్యమంత్రి ఈ పేదవాళ్ళకి ఇచ్చింది 1 సెంటు మాత్రం ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతూ మిమ్మల్ని అందరిని అంటున్నాడు, అందరూ బాగుపడిపోయారంట. చాలా బాగున్నారా మీరు? ఏమమ్మా చాలా బాగున్నారా మీరు? మీ ఆదాయం పెరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా సూటిగా. పెరగలేదంటే చేలు పైకెత్తండి, చేలు దించండి. మీ ఖర్చులు పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఖర్చులు పెరిగాయి, ఆదాయం పెరగలేదు, మీ జీవన ప్రమాణాలు తగ్గిపోయినాయి. దీనికి కారణం అసమర్థుడి పాలన, అవినీతి పాలన, చేతగాని పాలన అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా పరిపాలన అంటే సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, పెంచిన ఆదాయం సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి, అదే మరి అభివృద్ధి ఖర్చు పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ 3 పార్టీలు ఇక్కడ కలిశాం. ఈ 3 పార్టీలు కలిసింది మా ముగ్గురి కోసరం కాదు, మా పదవుల కోసరం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురం తగ్గాం, ముగ్గురం త్యాగాలు చేశాం. ఆ త్యాగాలు ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మా పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మేము ఇవి చేశాం. ఇప్పుడే బంగారు రాజు గారు చెప్పారు, నన్ను నమ్ముకొని చాలా మంది పనిచేశారు, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని చాలా మంది పనిచేశారు. ఈరోజు అందరం త్యాగం చేశాం. ఒకే ధ్యేయం, సైకో పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. ఈ ఆలోచనతో మేము చేశాం. దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, మా మీద అభిమానం ఉంటే చాలదు. అభిమానం ఓటు రూపేణా రేపు జరిగే ఎన్నికల్లో అభ్యర్థులు గెలిపించాలి. నా మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాధవి గారు పోటీ చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు ఏ తమిళలో గుర్తుందా అని అడుగుతున్నా. అదే మారిగా జన సైనికులు, పవన్ కళ్యాణ్ పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరూ అటు అసెంబ్లీకి మాధవికి వేయాలి, ఇటు పార్లమెంటుకి సైకిల్కి ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. మా ఇద్దరి పైన అభిమానం, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండేవాళ్లు అందరూ కలిసి ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించుకున్నప్పుడు నేను ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఈ రోజు కూడా చెప్పాడు, 175కు 175, 25కు 25,
ఏం తమ్ముళ్ళు ఏమంటారు మీరు? ఆ 175కు 175 మంది, 25కు 25 మంది. ఇప్పుడు నెల్లిమర్లో సవాలు విసురుతున్నా, వై కాంట్ పులివెందల? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతావు పులివెందల?